ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గల పురాతన ఆంజనేయ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించేందుకు గాను గ్రామస్తులు ఏకమై 8 లక్షల విరాళాలను సేకరించి దేవాదాయ శాఖ మంత్రి ఆలోళ్ల ఇంద్రకరణ్ రెడ్డికి నూతన ఆలయం నిర్మాణం కోసం మరిన్ని నిధులు కేటాయించమని విన్నవించగా సానుకూలంగా స్పందించిన మంత్రి 32 లక్షల రూపాయలను ఆలయ నిర్మాణం కోసం మంజూరు చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మొత్తం 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన మందిరానికి గురువారం వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు రాజేశ్వర్ గౌడ్ ఆలయ నిర్మాణానికి నిధులను కేటాయించిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ లక్ష్మీ రాజేందర్, ఎంపీటీసీ శ్రీ సుధా నాగేందర్, ఎంపీడీఓ శంకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామం లోపల హనుమాన్ టెంపుల్కు శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. దీనికి చాలా మంది అతిరథులు మహాదలు విచ్చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి ఆలోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు ఎండోమెంట్ ఫండ్ కింద 40 లక్షలు శాంక్షన్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది మా కార్యక్రమం, మా గ్రామస్తులందరికీ. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం లోపల పాల్గొన్న చాలా మంది అధికారులు, అనధికారులు, గొప్పవారు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు వీళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ధర్మం కోసం అనే విషయం లోపల మా యొక్క గ్రామం లోపల ఈ యొక్క హనుమాన్ మందిరం శిథిలావస్థకు చేరుకున్నది. అందరం గ్రామస్తులందరం కలిసికట్టుగా మాట్లాడుకొని ఈ మందిరాన్ని పునర్నిర్మించడం కోసము అనుకోగానే గ్రామస్తులందరం కలిసేసి కొంత డబ్బు సేకూర్చేసి ఎండోమెంట్ కింద 40 లక్షలు శాంక్షన్ చేసుకున్నాము. ఆ కార్యక్రమం నిమిత్తము ఈరోజు శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని మా గ్రామం లోపల ఏర్పాటు చేసుకున్నాము. భవిష్యత్తు లోపల కూడా ఇంచుమించు 1 సంవత్సరం లోపల ఈ యొక్క మందిరాన్ని పూర్తిగా నిర్మించుకోవాలని అందరం కలిసి అనుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మా యొక్క ధన్యవాదాలు.